క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుని ప్రజలారా, దేవుని పిల్లలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందన సమర్పిస్తున్నా. మీ అందరూ కూడా మంచి ఆయుష్ ఆరోగ్యాలతో వర్ధిల్లాలని, మీ కుటుంబములన్నీ కూడా బాగుండాలని మీ అందరి కోసం ప్రతిరోజు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా మీ అందరి ప్రార్థన వలన, దేవుని దయ వలన దేవుడు నాకు మరొక అవకాశం అనుగ్రహించిన విధానం బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందన సమర్పిస్తున్నా. ఈరోజు అనగా 2026వ సంవత్సరము మార్చి నెల 8వ తారీఖు ఆదివారంలో మనం ఉన్నాం. 2026వ సంవత్సరము మార్చి నెల 8వ తారీఖు ఆదివారంలో మనం ఉన్నాం. మరి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథముల నుంచి ఆత్మ సంబంధమైన అభివృద్ధిలో ఆటంకములు జాగ్రత్తగా దయతో గమనించినట్లయితే, ఆత్మ సంబంధమైన అభివృద్ధిలో ఆటంకములు అనే చిన్న అంశాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆత్మ సంబంధమైన అభివృద్ధిలో ఆటంకములు అంటే వాస్తవానికి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, నువ్వు ఎప్పుడైతే దేవునికి దగ్గర అవ్వాలనుకుంటావో, నువ్వు ఎప్పుడైతే ప్రార్థనకు బయలుదేరతావో, నువ్వు ఎప్పుడైతే బైబిల్ చదవాలనుకుంటావో, నువ్వు ఎప్పుడైతే ఈరోజు ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళాలనుకుంటావో, అప్పుడే ఏదో ఒక ఆటంకములతో నిన్ను వెనక్కి లాగటం అన్నమాట. ఆత్మ సంబంధమైన అభివృద్ధిలో ఆటంకములు వాస్తవానికి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే, ఉదాహరణకి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, ఏది మానుకోం మన ఉద్యోగాలు, మన పనులు ఏది మానుకోం. టైంకి వెళ్ళి టైంకి వచ్చేస్తుంటాం కదా. ఎంత వర్షం వచ్చినా, ఎంత ఎండ వచ్చినా, వర్షాకాలమైనా, ఎండాకాలమైనా, చలికాలమైనా సరే ఏది మానుకోం. పొలం పనులు కానివ్వండి, జీవనోపాధి కొరకు ఎవరెవరు ఏ విధంగా ఏ పనులు ఎంచుకొని ముందుకు వెళుతున్నా సరే, ఏ పనులు ఆపము. ఎంత ఆటంకం కలిగినా సరే వెళ్ళిపోతూనే ఉంటాం. కానీ దేవుని ఆత్మ సంబంధమైన అభివృద్ధిలో మాత్రము చిన్న చిన్న ఆటంకాలకే ఆగిపోతూ ఉంటాం అనమాట. చిన్న ఆటంకాలకే ఆగిపోతూ ఉంటాం అనమాట. దేవుడు చేయొద్దు అన్నదాన్ని చేస్తూ ఉంటాం. దేవుడు ఏదైతే చేయవద్దు అన్నాడో అదే చేస్తూ ముందుకు వెళ్తుంటాం. ఇప్పుడు ట్రైన్కి వెళ్ళాలా, ట్రైన్ 2 గంటలకి, ఎన్ని గంటలకు వెళ్తాం? ఒక అరగంట ముందే ఉంటాం. ఫ్లైట్కి కానివ్వండి, బస్సుకి కానివ్వండి, దేనికైనా సరే ఒక గంట అరగంట ముందే ఉంటాం. కానీ ఆరాధన అనేపాటికి టైంకి రాలేము. టైంకి ఎంత రావాలనుకున్నా సరే రాలేము. అనేకమైన ఆటంకాలు ఆత్మ సంబంధమైన అభివృద్ధిలో ఎదురవుతూ ఉంటాయి. జాగ్రత్తగా అంటే ఎలాంటి ఆటంకాలు ఏంటి అని చెప్పేసి మన మాటలతో చెప్పడం కాదు, కానీ గ్రంథాన్ని జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, గ్రంథాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేసినట్లయితే, ఆదికాండములో లోతు భార్య, ఉదాహరణకి ఆదికాండము 19వ అధ్యాయము, ఆదికాండము 19వ అధ్యాయంలో అక్కడ జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, సొదొమ గొమొర్రా పట్టణము దేవుడు నాశనం చేయాలని దేవుని యొక్క దూతలను పంపించాడు. ఎందుకు? వాళ్ళు ఏం చేశారు? ఆ సొదొమ గొమొర్రా పట్టణ పరిస్థితి ఏంటి అని జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, వాళ్ళు ఎలాంటి వారు అనంటే, మనకి ఆ 19వ అధ్యాయం మనకి చదువుకున్నట్లయితే తేటతెల్లగా అక్కడ కనపడుతుంది అనమాట. భయంకరమైన కోరికలతో, భయంకరమైన చెడ్డతలంపులతో ముందుకు వెళ్ళేవాడు అనమాట. కాబట్టి దేవుడు ఆ సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయడానికి దూతలను పంపిస్తే, మంచి వాళ్ళని కూడా నాశనం చేస్తాడా? లేదండి. వాళ్ళని ఏదో ఒక విధంగా బయటికి తీసుకురావడానికే ప్రయత్నం చేస్తాడు. దేవుని కృప ఉంటుంది, దేవుని దయ ఉంటుంది.
సర్వ ప్రపంచంలో దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని విడిపించడానికి ఎల్లవేళలా ఆయన సహాయం చేస్తూనే ఉంటాడు. వాస్తవానికి గమనించినట్లయితే ఇక్కడ ఆదికాండము 19వ అధ్యాయము 16-17 వచనాల్లో దేవుని యొక్క దూత వచ్చి వాళ్ళని చేయబట్టుకుని లోతు భార్యను తన ఇద్దరు కుమార్తెలను బయటికి తీసుకుని అర్జెంటుగా మీరు బయలుదేరండి అని చెప్పేసి, చూడండి, అతడు తడవు చేశాను. లేదా పైనుంచి చూడండి 15వ వచనం నుంచి, తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతు భార్య లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడనున్న నీ ఇద్దరు కుమార్తెలను తీసుకుని రమ్మని చెప్పాను. అతడు తడవు చేస్తున్నాడంట. మనం కూడా అప్పుడప్పుడు తడవు చేస్తుంటాం. ప్రార్థనకి వెళ్ళబోయే ముందుకు తడవు చేస్తుంటాం. టైం ఏదని కప్పుకుని ఒక అడిగేసి రాము తడవు చేస్తుంటాం, తడువులు ఆడుతూ ఉంటాం అన్నమాట. ఈలోపు ఏదో ఒక ఆటంకాలు వస్తూ ఉంటాయి, ఇక ఆగిపోతాం జరుగుతుంది. అలాగనే వీళ్ళని విడిపించడానికే దేవుడు దూతలను పంపిస్తే తెల్లవారినప్పుడు దూతలు లోతును త్వరపెట్టి తొందరగా అర్జెంటు త్వరపెట్టి ఆ ఊరి దోషశిక్షలు నశించిపోకుండా నీ భార్యను ఇక్కడ ఉన్న నీ ఇద్దరు కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పిరి. అతడు తడవు చేస్తున్నాడు. ఇదంతా నాశనం అవుద్దా లేదా అన్నట్టు. ఏది అప్పుడు నోవహు అక్కడున్న ప్రజలతో చెప్తే ఇంకా 40 రాత్రులు 40 పగలకు ప్రచండమైన వర్షం వస్తుంది, అందరూ మునిగిపోతారని చెప్తే వాళ్ళు ఎవరి దాంట్లో వాళ్ళు ఈయన్ని పిచ్చోడు లెక్క కట్టాడు, కానీ వాళ్ళు ఎవరు కూడా మార్పు చెందలేదు, ఎవరు కూడా వినలేదు. వీళ్ళు అయితే తను విన్నాడు, చేశాడు కాబట్టి తనను రక్షింపబడ్డాడు, తన కుటుంబాన్ని రక్షించుకొని ఉన్నాడు. ఇక్కడ కూడా లోతును కూడా రక్షించడానికి ఆ ఊరి దోషశిక్ష నశించిపోకుండా నీ భార్యను ఇక్కడున్న నీ ఇద్దరు కుమారులు తీసుకొని రమ్మని చెప్పిరి. అతడు తడవు చేశాను. అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుషులు అతని భార్య చేతిని తడవు చేస్తున్నారు. తడవు చేసేసరికి ఇంకా ఎంత నిర్లక్ష్యం. మన పిల్లలు చూడండి, ఏదైనా ట్రైన్కి వెళుతుంటే వాళ్ళు ఏదైనా ఆటల మీద పడ్డారనుకోండి, చేయి పట్టుకుని లాక్కుపోతాం అనమాట. ముందు లాక్కు పట్టుకుని వెళ్ళిపోయి మనం ప్రయాణాలు జరిగిస్తుంటాం కదా. కాబట్టి అతని చేతిని అతని భార్య చేతిని అతని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలకు తీసుకుని వచ్చి ఆ ఊరి బయట నుంచి ఉంచిరి. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు వాళ్ళు ఒక మాట చెప్పారు. నీ ప్రాణాన్ని ఖచ్చితంగా నువ్వు దక్కించుకోవాలంటే, నీ ప్రాణాన్ని దక్కించుకున్నట్లు పారిపో, ఈ సొదొమ గొమొర్రా నుంచి బయటికి అర్జెంటుగా నువ్వు పారిపో, నువ్వు వెనకకు చూడొద్దు అని చెప్పాడు. వెనకకు చూడకము, నువ్వు ఎట్టి పరిస్థితులను ముందుకే కానీ వెనకకు చూడొద్దు అని చెప్పేశాడు. ఎవరితో? లోతు భార్యతో తన పిల్లలతో. వాళ్ళు తడవ చేస్తుంటే చేయబట్టుకుని మరీ బయటికి తీసుకొని వెళ్ళారు. వెళ్తే అన్ఎక్స్పెక్టెడ్గా అన్నీ వదులుకుని బయటికి వెళ్ళాలంటే ఎవరికైనా కానీ కాస్త ఇదిగానే ఉంటుంది. అయినప్పటికీ కూడా ఇక్కడ గమనించినట్లయితే 26వ వచనంలో, అయితే లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభం ఆయను. ఏమైపోయింది? వెనక తిరగొద్దు అన్నాడు, తిరిగారు. ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది అనమాట. ఉప్పు స్తంభం అయిపోయింది. ఏమున్నాయో ఏంటో మళ్ళీ ఎట్లా ఉందో ఏందని చెప్పేసి వెనక తిరిగి చూస్తుంటారు అనమాట. ఉప్పు స్తంభం అయిపోయింది. అదే ఈ లోకాశలు ఏం చేస్తాయంటే లోతు భార్యకు ఆటంకమైనమాట. ఈ లోక ఆశలు అంటే మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాల్లో, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనంలో, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటిని నేను ప్రేమింపకుడి, ఎవడైనను లోకములో ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వాళ్ళని ఉండదు. లోకంలో ఉన్నదంతయు ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము,
తండ్రి వలన పుట్టినవి కావు, ఇవి లోక సంబంధమైనవే. లోకము దాని ఆశ గతించిపోవును, కానీ దేవుని చిత్తమును జరిగించు నిరంతరం నిలిచమని తెలియజేస్తుందట. అయితే ఇక్కడ కూడా లోకాశలతో అంటే నా వెండి, నా బంగారం, నా ఇల్లు, నా వాకిలి ఏమైపోయిందో ఏంటో అని చెప్పేసి వెనక్కి తిరిగి చూసింది. ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది అన్నమాట. ఆత్మ సంబంధమైన అభివృద్ధిలో ఆటంకములు. లోకాశలు లోతు భార్యకు ఆటంకమైనట్లుగా మనం చూస్తాం కదా. రెండవదిగా గమనించినట్లయితే దావీదు గారి విషయంలో దావీదుకు సౌలు యుద్ధ సామాగ్రి ఆలస్యమై ఆటంకమైంది. గొలియాతు మీదకి యుద్ధానికి పోతానన్నాడు. పోవటానికి వీళ్ళన్నీ తగిలిచ్చారు. ఏమేమి తగిలిచ్చారు? శిరస్రా వస్త్రం, చేత్తో కత్తి అన్నీ పట్టుకుని యుద్ధానికి వెళ్తున్నప్పుడు, వాళ్ళ మీదకి వెళ్తున్నప్పుడు ఏ విధమైన ధరిస్తారో అన్నీ కూడా ధరిస్తే ఏమైపోయినాయి? ముందుకు వెళ్తానికి చాట ఆటంకం. నాకు అసలు ఈ అలవాటు లేదు, నాకు అది అసలు అలవాటు నాకు లేదు అని చెప్పేసి ముందుకు వెళ్ళడానికే ప్రయత్నం చేశాడు. ఎలాగైతే యుద్ధము యెహోవాదే అని చెప్పేసి దేవుణ్ణి ముందు పెట్టుకుని ఇవన్నీ నాకు అవసరం లేదు అని చెప్పేసి ముందుకు వెళ్ళినట్టుగా 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 39వ వచనంలో 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 39వ వచనంలో జాగ్రత్తగా గమనించినట్లయితే 38 నుంచి చూడండి. పిమ్మట సౌలు తన యుద్ధ వస్త్రములను దావీదుకు ధరింపజేసి రాగి శిరస్రావణ ఒకటి అతనికి కట్టి యుద్ధ కవచము తొడిగించెను. ఈ సామాగ్రి దావీదునకు అలవాటు లేదు గనుక తాను తొడిగిన వాటిపైన కత్తి పట్టుకొని వెళ్ళగలిగినది లేదని చూసుకొనిన తర్వాత దావీదు, ఇవి నాకు అలవాటు లేదు, వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి వాటిని అన్నిటిని కూడా తీసివేసి తన కర్ర చేత పట్టుకుని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్ళు ఏరుకొని తన యొద్దనున్న చిక్కములో నుంచుకొని వడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిష్తీయుని చేరువకు పోయి అతను ఏం చేశాడు? చంపడం చూస్తాం. గిరా తిప్పి ఒక్క రాయితోనే గురి చూసి ఇక్కడ కొట్టితే పడిపోతే వెళ్ళి మెడ మీద కాలు వేసి తన కత్తితోనే తన శిరస్రావణం చేసినట్లుగా మనం చూస్తాం. అంటే దావీదుకు సౌలు యుద్ధ సామాగ్రి అన్నీ కూడా ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేస్తే అన్నీ అలవాటు అయిన దాని మీద ఏమవుతుంది? ఆటంకం కలిగింది. ఆలస్యమై ఆటంకమైంది కదా. జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే వాస్తవానికి అవన్నీ పెట్టుకుని వెళితే గెలిచేవాడేనా? అవన్నీ పెట్టుకుని ఆటంకమైపోయి ఓడిపోయేవాడు. అతనే చంపేసేవాడు. ఆటంకాలను తొలగించుకోవాలా. మనకి ఏదైతే ఆటంకంగా ఎదురవుతుందో, ఆత్మ సంబంధమైన అభివృద్ధిలో ఏదైతే ఆటంకం మనకు అవుతుందో దాన్ని తీసి పక్కన పెట్టేసేయాలి. దాన్ని తీసి పక్కన పెట్టేసి ముందుకు వెళ్ళిపోవాలి కదా. అర్థమైందా? మనకంటూ ఒక నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకంతో, విశ్వాసముతో నమ్ముట నీ వలన అయితే సమస్తము సాధ్యమే. దేవుని గురించి చింతపడకూడని ప్రార్థన విజ్ఞాపం ద్వారా దేవునికి తెలియజేయండి అని చెప్పిన మాటను బట్టి, మొట్టమొదటి నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, మీకు ఏం కావాలని ఇస్తానన్న మాటను బట్టి ఆయన నిన్ను విడబడు ఎడబాయడు అనే మాటను బట్టి మనం ముందుకు వెళ్లాల్సిన వస్తుంది. ఏది ఆటంకం ఉన్నా తీసి పక్కన పెట్టేటమే. ఏది ఆటంకం ఉన్నా సరే తీసి పక్కన పెట్టటమే. వాస్తవానికి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఆ విధంగా లోకాశలతో లోతు భార్య ఆటంకం అయింది. దావీదు సౌలు యుద్ధ సామాగ్రి ఆలస్యమై ఆటంకమై అలవాటు లేని వాటిని పక్కన పెట్టేసి ముందుకు వెళ్ళినట్టుగా మనం చూడగలం. తర్వాత నిరాశాభరితముగా యూదుల అవిశ్వాసం నిమిత్తము నజరేతులో ప్రభు పరిచర్యకు ఆటంకమే ఏర్పడింది.
ఎవరి వల్ల? యూదుల అవిశ్వాసం వల్ల. యూదులు ఎవరు? తన జాతి వాళ్ళే ఏమని ఆటంకపరుస్తున్నారు? ఆయన దేవుని కుమారుడు అంటే మొట్టమొదటి వీళ్ళే ఒప్పుకోవట్లా. నువ్వెట్టా దేవుని కుమారుడు అయ్యా, యోసేపు మరికి పుట్టినవాడు కదా, నువ్వెట్టా దేవుని కుమారుడు అవుతావు? ఏది చెయ్యి, మా దగ్గర ఒక సూచక్రియ చెయ్యి చూద్దాం అని చెప్పేసి వీళ్ళే ఆటంకపరుస్తున్నారు అన్నమాట. అందుకనే అక్కడ ఆయన ఆటంకాలు వీళ్ళ వల్ల అక్కడ సూచక్రియలు కూడా పెద్దగా చేయలేదు. చూడండి, గమనించినట్లయితే యూదుల అవిశ్వాసం నిమిత్తం నజరేతులో ప్రభు పరిచర్యకు ఆటంకం ఏర్పడింది అనమాట. మత్తయి సువార్త 13:58లో మత్తయి సువార్త 13వ అధ్యాయము 55వ వచనం నుంచి గమనించినట్లయితే వాళ్ళు ఏమంటున్నారంటే, ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యోదాయాను వారు ఇతని సహోదరులు కాదా? అతని సోదరి మనులందరూ మనతో ఉన్నారు కదా. ఇతనికి కార్యములని ఎక్కడి నుంచి వచ్చినని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడిరి. అయితే యేసు ప్రవక్త తన దేశములోను తన ఇంటను తప్ప మరి ఎక్కడైనాను గణహీనుడు కాడని వారితో చెప్పాను. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. చేయలే. ఎందుకంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తను వెతకువానికి ఫలము దయచేయవాడనియు నమ్మవాలని కదా. ముందు నమ్మకం ఉండాలి కదా నీకు. ఆయన సన్నిధిలోకి వచ్చేటప్పుడు ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదని, ఆయన వల్ల కానిదంటే ఏమీ లేదని, ఆయన ఖచ్చితంగా ఆయన చేయగల సమర్థుడని నువ్వు నమ్మాలి కదా. ద్విమనస్కులై ఉండకూడదు. పడ మీద అటొక్కాలు వేయకూడదు. యాకోబు రాసిన పత్రికలో అదే అంటాడు. మొదటి అధ్యాయంలో అతడు 6వ వచనంలో, మొదటి అధ్యాయం 6. అయితే అతడు ఏమాత్రమో సందేహింపక విశ్వాసముతో అడుగువలను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడి సముద్ర తరంగంలో పోడియుండును. అట్టి మనుషుడు ద్విమనుష్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు కనుక ప్రభు వలన తనకేమైనా దొరుకునే తలంచుకొని రాదు అంటాడు కదా. ఇంకా యోహాను సువార్తలో కూడా మనం గమనించినట్లయితే ఒక మాట, యోహాను సువార్త మొదటి అధ్యాయంలో 12వ వచనం నుంచి గమనించినట్లయితే, తను ఎందరు అంగీకరించిరో తన సొంత వాళ్ళు అంగీకరించట్లా, అది ఎప్పటికీ ఉన్నదే. తను ఎందరు అంగీకరించిరో వారందరికీ కూడా, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తం వలనైనను శరీరేచ్ఛ వలనైనను మానచ్ఛేద వలనైనా పుట్టిన వారని కారు అంటానమాట. తను ఎందరు అంగీకరించారో వారందరికీ, అనగా తన నామం నందు విశ్వాసం ఉంచిన వారందరికీ కూడా దేవుని పిల్లలకు కూడా అధికారం ఉన్నది అని అంటుంటే వీళ్ళేమో అంగీకరించడం లేదు. ఎవరు వీళ్ళు? సొంత జాతి వాళ్ళే, సొంత మతస్థులే అంగీకరించట్లేదు. ఆటంకం. అందుకనే యూదుల అవిశ్వాసం నిమిత్తము నజరేతులో ప్రభు పరిచర్య ఆటంకం ఏర్పడినది. యవనస్తుడైన ధనవంతుడు ఒకడున్నాడు, బాగా యవనస్తుడు, బాగా డబ్బులు ఉన్నాయి. క్రీస్తును వెంబడించుటకు తన ధనమే ఆటంకంగా మారింది. తన డబ్బులే ఆయన వెంబడించడానికి ఆటంకం అయిందనమాట. అంతే కదా. మన స్టేటస్ ఏంటి, ఆయన స్టేటస్ ఏంటి, మనం ఆయన దగ్గరికి వెళ్ళటం ఏంటి, అందరూ పరుగులు తీస్తున్నాం అన్నారు. కళ్ళు లేని వాళ్ళు కళ్ళు ఇస్తున్నాడు, కుంటి వాళ్ళని లేపి నడిపిస్తున్నాడు, కుష్ఠరోగుల్ని స్వస్థపరుస్తున్నాడు, అన్నీ స్వస్థపరుస్తున్నారు. అయినా సరే ఇతను దీని ధనాన్ని బట్టి వెంబడించడానికి ఆటంకంగా మారిపోయిందనమాట. మత్తయి సువార్త 19వ అధ్యాయము, మత్తయి సువార్త 19వ అధ్యాయంలో
మత్తయి సువార్త 19వ అధ్యాయము 22వ వచనంలో, మత్తయి సువార్త 19వ అధ్యాయము 22వ వచనంలో జాగ్రత్తగా గమనించినట్లయితే అక్కడ, అయితే ఆ యవనుడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడి వెళ్ళిపోయాను. ఏ మాట? పైన గమనించినట్లయితే 16వ వచనం నుంచి, ఇదిగో ఒకడు తన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్యజీవం పొందుటకు అన్నీ ఉన్నాయి, తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకున్న బట్టకు అన్నీ ఉన్నాయి, కానీ నిత్యజీవం సంపాదించుకోవడానికి వచ్చాడనమాట. నాకు నిత్యజీవం కావాలి, నేను ఏం చేయాలంటున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని. అంటే నిత్యజీవం అంటే ఎప్పుడూ జీవించే జీవం కావాలంటున్నమాట. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్యజీవం పొందడానికి నేను ఏ మంచి కార్యం చేయవాలని అడిగాను. అందుకు ఆయన, మంచి కార్యముల గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు? మంచివాడు ఒక్కడే నీవు జీవంలో ప్రవేశించగోరి ఎడల ఆజ్ఞలను గైకొనమని, ముందు ఆజ్ఞలను గైకొనమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞ అని అడిగాడు. ఇంచుమించు 15-16 సంవత్సరాలు వచ్చేసరికి ఏది మంచి కార్యము, ఏది చెడ్డ కార్యమో తెలిసిపోతుంది. అప్పుడు యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, ధర్మశాస్త్ర ప్రకారం ఆయన చెప్పాడు అనమాట. అబద్ధ సాక్ష్యం పలుకోవద్దు, తల్లిదండ్రులను సన్మానింప, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించవాలని అని చెప్పేసి చెప్పాడు. అందుకు ఆ యవనుడు ఏం చేశాడంటే, ఇవన్నీ అనుసరించుతూనే ఉన్నాను, ఇకను నాకు కొదువ ఏమని ఆయన అడిగాను. అందుకు యేసు, నీవు పరిపూర్ణం ఒకటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తి అమ్మి బేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. అయితే అవనుడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడి వెళ్ళిపోయాడు అనమాట. డబ్బులన్నీ పేదలకు ఇచ్చేసి నువ్వు నన్ను వెంబడించమంటే, అవి ఎంతో కష్టపడి సంపాదించుకున్నాడు కదా, ప్రాణం అప్పలా. అది ఆటంకం అయిపోయింది, డబ్బులు ఆటంకం అయిపోయింది, స్టేటస్ అడ్డమైపోద్ది దేవుని సన్నిలోకి రావాలంటే. కొంతమంది గమనించండి, వారి స్టేటస్ అడ్డమైపోతుంది దేవుని సన్నిలో కూర్చోవాలంటే. వాళ్ళు కట్టుకున్న బట్టలకి, వాళ్ళు వేసుకున్న బంగారానికి వచ్చి కూర్చోవాలంటే వాళ్ళ స్టేటస్ కాదు, అది ఆటంకం అవుతుంది అనమాట. నేనేంటి, నా స్టేటస్ ఏంటి, నేను వెళ్ళి చేయాలా, కూర్చోవాలా అని చెప్పేసి అనే ఆటంకం అయిపోద్ది అనమాట. కాబట్టి ఆ యూదులకు యవనస్తులు ధనవంతులు కనుక క్రీస్తుని వెంబడించుటకు ధనమే ఆటంకం అయిపోయింది అన్నమాట. తర్వాత గమనించినట్లయితే క్రీస్తు సేవకులను ఆటపరుచున్న కల్పనలు, క్రీస్తు సేవకులను ఆటంకపరుచున్న కల్పన. మార్కు సువార్త 16వ అధ్యాయము 3-4 వచనాల్లో, మార్కు సువార్త చివరి అధ్యాయము, మార్కు సువార్త 16వ అధ్యాయము 3-4 వచనాల్లో, సూర్యోదయమైనప్పుడు సమాధిని వద్ద వచ్చుండగా సమాధి ద్వారం నుండి మన కొరకు ఆ రాయిని ఎవడు పూరలిస్తాడు, ఒకరికొరకు ఒకరు చెప్పుకుంటున్నారు అన్నమాట. ఎవరు వీళ్ళు ఎవరు? క్రీస్తు సేవకులు. క్రీస్తు సేవకులను ఆటంకపరుచున్న కల్పనలు, వాళ్ళ యొక్క హృదయంలో ఉన్న కల్పన. ఓ, అంత పెద్ద రాయి కదా, నువ్వు నేను దీన్ని తొలగించలేం కదా, దీన్ని బయటికి తొలగించాలంటే ఇంచుమించు 10-20 మంది మనుషులు కావాలి కదా, ఇంత పెద్ద రాయిని పక్కకి ఎవరు తొలగిస్తారు అని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారన్నమాట. సమాధి ద్వారం నుండి మన కొరకు ఈ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొని వారు వచ్చి కనులెత్తి చూడగా ఆ రాయే పొర్లింపబడి, ఎవరు పొర్లించారు ఆ రాయిని? దేవుని యొక్క దూత వచ్చి ఆ రాయిని పక్కకు పొర్లించి దాని మీద కూర్చుని వీళ్ళతో మాట్లాడుతున్నారు. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మనకి ఇంకా తేటతెలకు కనపడుతుంది అనమాట. యూనిట్ చూసిరి, పొర్లింపబడి యూనిట్ చూసిరి. ఆ రాయి ఎంతో పెద్దది, ఆ రాయి చాలా పెద్దది కనుక ఒకళ్ళిద్దరితో అయ్యే పని కాదు అని ఇక్కడ తెలియజేస్తారన్నమాట. క్రీస్తు సేవకులను ఆటంకపరుచున్న కల్పనలు అనమాట, ఈ కల్పనలు అనమాట. తర్వాత గమనించినట్లయితే కుటుంబ బంధం ఒక వ్యక్తిని దేవుని వెంబడించుటకు ఆటంకపరుస్తుంది అనమాట. దేవుని సన్నిధిలోకి రావడానికి కుటుంబ బంధం అనేది ఒకటి ఉంటుంది. కుటుంబంలో తల్లి, తండ్రి, పిల్లలు, ఒక కుటుంబం ఉంటుంది అనమాట.
కుటుంబ బంధం ఒక వ్యక్తి దేవుని వెంబడించడానికి ఆటంకంగా ఉంటుంది. ఏంటి ఆటంకంగా అంటే లూకాసు వార్త 9వ అధ్యాయం 59వ వచనంలో వాళ్ళ నాన్న చనిపోయాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు నడుచుకుంటూ వెళ్తుంటే ఆయనతో పాటు అందరూ వెళుతుంటే ఈయనకి ఆయనతో పాటు నడిచి వెళ్ళటానికి ఒక ఆటంకం వచ్చింది. ఏంటి ఆటంకం అంటే తండ్రి చచ్చిపోయి అన్నాడు. తండ్రి చచ్చిపోయి ఉంటే చూడండి లూకా స్వార్త 9:59. లూకా స్వార్త 9వ అధ్యాయము 59వ వచనంలో ఆయన మరి ఒకరితో నా వెంట రమ్మని చెప్పాను. అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని నా నాన్న చనిపోయాడు, మొట్టమొదటి నా తండ్రిని పాతి పెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేశాను. అందుకు ఆయన మృతులు తమ మృతులను పాతి పెట్టుకొనిమ్ము, నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించమని వారితో చెప్పాను. గమనించినట్లయితే ఇక్కడ ఇతను ఎందుకు నిమిత్తం ఆగిపోయాడు? ఆత్మ సంబంధమైన అభివృద్ధిలో ఎందుకు ఆగిపోయాడు అంటే నాన్న చనిపోయాడు, పాతి పెట్టుకుని వస్తానన్నాడు. అంటే మృతులే పాతి పెట్టుకుంటారు. అంటే ఆత్మ సంబంధమైన మృతులు ఉంటారు. ఎంత చెప్పినా కానీ వినని పట్టినట్టుగా ఆత్మ సంబంధమైన మృతులు ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తారు? చచ్చిపోగానే ముందు తప్పెట్లు ఇవన్నీ కూడా వెళ్ళిపోతారన్నమాట. సాయంత్రానికి భూస్థాపన కార్యక్రమం చేపించేవాళ్ళు దాని వెంట వెళ్ళిపోతారు. కానీ నన్ను వెంబడించమంటాడు కదా. అవును కదా, ఈ మాట కరెక్టేనా? యోహాను సువార్తలో 11వ అధ్యాయంలో 25వ వచనంలో అక్కడ ఒక మాట మనం గమనించినట్లయితే, యోహాను సువార్త 11:25లో అక్కడ ఒక మాట మనం గమనించినట్లయితే, అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, నా యందు విశ్వాసముంచి ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు అనే మాట మీద విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళినట్లయితే దేవుని స్థలంలో దేవుని నడవటానికి ఇతనికి ఏం ఆటంకమైంది? తన తండ్రి చనిపోయాడు. తండ్రి చనిపోతే ఆరాధన మానేస్తుంటాం మనం. అంత గొప్పదనమాట ఆ ఆరాధన అనేది. ఎంత గొప్పదో మనకు తెలిస్తే కనుక, ఇప్పుడు చనిపోయాడు మళ్ళీ మనం ఏమన్నా తీసుకురావడానికి మన వల్ల ఏమవుతుందా? పోయిన ప్రాణాన్ని మళ్ళీ తీసుకురావడానికి మన వల్ల అవుతుందా? కాదు. ఒక వెంట్రుకని నల్లగానో తెల్లగానో చేయటం మన వల్ల కాదు కదా. కాబట్టి అందుకని కుటుంబ బంధం ఆ వ్యక్తిని దేవుని వెంబడించడానికి ఆటంకం అయిపోయింది. నాకు ఈ ఆటంకం ఉంది. నేను మనంగా చెప్తుంటాం కదా, అమ్మా ఏందమ్మా ఈరోజు ప్రార్థనకు రాలేదు అని అంటే, ఒంట్లో బాగాలేదండి అందుకని రాలేదనో, లేకపోతే ఊరు వెళ్ళాలనో, లేకపోతే చుట్టాలు వచ్చారనో రకరకాల ఆటంకాలు చెప్తూ ఉంటాం అనమాట. ఎన్ని ఆటంకాలైనా సరే ఆదివారం అయినప్పుడు ఆరాధనకి ఆ ఆటంకాలన్నీ కూడా తొలగించుకొని రావాలి నీకు అంతటి నువ్వే. లేక వాళ్ళని కూడా పట్టుకొచ్చేసేయాలి. అంతేగాని ఆరాధనకు ఆగకూడదు అని తెలియజేస్తున్నమాట కదా. కాబట్టి తర్వాత గమనించినట్లయితే భారములు, పాపములు, పురోగతిని ఆటంకములు. మనకి ఇంతకుముందు ఎంతోమంది ఉన్నారు కదా, జన సమూహం, ఎంతోమంది విశ్వసించిన వాళ్ళు. నువ్వు ఒక్కడే కొత్తగా విని బాప్తిసం పొందట్లేదుగా. ఎంతో సమూహం ఉంది వెనకాల, ఎంతో గొప్ప సాక్షి సమూహం ఉంది. హెబ్రీ పత్రికలో అంటాడు, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం మొదటి నుంచి గమనించినట్లయితే, ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘము వలెను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి, అప్పుడే వస్తాయి ఏదో ఒక చిక్కుముడి. ప్రార్థనకి వెళదామా ఎప్పుడైతే బయలుదేరుతావు అప్పుడే చుట్టాలు వస్తుంటారు, అప్పుడే ఏదో ఒక ఆటంకం అవుద్ది, అప్పుడే ఏదో ఒకటి అవుతుంది అనమాట. దాంతో ఇంకా ఆగిపోతూ ఉంటాం అనమాట. ఆత్మ సంబంధమైన అభివృద్ధిలో ఆటంకాలు ఖచ్చితంగా జరుగుతాయి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడని యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానం నిర్లక్ష్యపెట్టి, అంత అవమానం పరిచినా పర్లేదు, మామూలుగా అవమానపరిచారండి వాళ్ళ శిష్యుల్ని, ప్రభువైన యేసుక్రీస్తు వారి శిష్యుల్ని.
చింపిరి గుడ్డలతో తిరిగారండి వాళ్ళు. ఏ రోజు స్నానం చేశారో, ఏ రోజు స్నానం చేయలేదు, ఏ రోజు అన్నం తిన్నారో, ఏ రోజు తినలేదో, ఆకలి దప్పులతో, చింపిరి గుడ్డలతో, ఏది ఉన్నా ఏది లేకపోయినా బైబిల్ పట్టుకుని సువార్త ప్రకటనలో ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎంతమంది ఎన్ని ఆటంకాలు పరిచినా వాళ్ళు ఆగలేదు. సర్వ సృష్టి మొత్తాన్ని కూడా సువార్త ప్రకటించడం జరిగింది. ఓపికతో పరుగుతాం. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకైన అవమానం నిర్లక్ష్య పెట్టి ఆ సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వను ఆసీనుడై ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎన్ని బాధలు పడ్డాడు భూమి మీద ఉన్నప్పుడు. మనం రక్షించడానికి మన కోసం ఆయన లోకానికి వచ్చి వీళ్ళు తెలియక ఆయన కొట్టి ఉమ్మూసి ఎగతాళి చేస్తుంటే, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరిగిన కనుక వీరికి క్షమించమని చెప్పాడు కదా. మీరు అలసట పడకి, మీ ప్రాణం విసుకకి ఉండునట్లు పాపాత్మను తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతా ఓర్చుకొని అంటున్నాడు. ఓర్చుకొని ఆయనను తలంచుకోండి ఒకసారి. ఆయన ఎటువంటి శ్రమలు పడ్డాడు, దేవుని కుమారుడు ఆయన అయినప్పటికీ ఎన్ని శ్రమలు పడ్డాడు. మీరు పాపంతో కూడా పోరాడటంలో రక్తం కారణంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. కానీ నా కుమారుడు ప్రభువు చేసే శిక్షను తృణీకరించకము, ఆయనను గద్దించిన విసుకకము. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషిస్తున్నాను. ఆయన హెచ్చరికను మరచితిరి. శిక్షాఫలం పొందుటకే మీరు సహించుతున్నారు. దేవుని కుమారులుగా మిమ్మల్ని చూస్తున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? మిమ్మల్ని మీ డాడీ మీ మమ్మీ ఎప్పుడు కొట్టలేదా? ఎందుకు కొడతారు వాళ్ళు? మంచిగా ఉండటానికే కదా, మంచి మార్గంలో నడవటానికే కదా. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఇంత గొప్ప సాక్షి సమూహం మనం ముందుండి ప్రాణాలను పెట్టారు. అక్కడ నిర్దాక్షిణ్యంగా చంపారు వాళ్ళని. అయినా సరే వాళ్ళు లెక్క చేయలేదు. కొట్టారు, తిట్టారు, ఎన్నో ముఖం మీద ఉమ్మిలేశారు, ఎన్నో కోడాలతో కొట్టారు. అయినా సరే స్వార్థ సేవ విషయంలో ఎక్కడ ఆగకుండా ముందుకు వెళ్ళిపోవటం మనం చూస్తాం అన్నమాట కదా. కాబట్టి ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే ఆత్మ సంబంధమైన అభివృద్ధిలో మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం అనేది ఉన్నది. తర్వాత గమనించినట్లయితే తన కోపం వల్లనే మోషే కానానుకు చేరకుండా ఆటంకమయ్యాడు. మోషే అంత గొప్పవాడండి, మామూలు విషయం కాదు. అన్ని విద్యలు తెలిసినవాడు, ఇంచుమించు కొన్ని లక్షల మందిని నడిపించినవాడు, కొన్ని లక్షల మందిని నడిపించాడు. నడిచి చిన్న ఆటంకం వల్ల ఆటంకంగా మారిందనమాట. ఏంటి ఆటంకం అంటే గమనించినట్లయితే తన కోపం వలన ఒక బండని దాన్ని అంతకుముందు మాట్లాడు అన్నాడు, బండను మాట్లాడు అన్నాడు. ఇతను ఏం చేశాడంటే దాన్ని కొట్టాడు కర్రతో. చిన్న పొరపాటు దాంతో మాట్లాడమంటే కొట్టాడు. చూడండి సంఖ్యాకాండం 20వ అధ్యాయము. సంఖ్యాకాండంలో 20వ అధ్యాయము, సంఖ్యాకాండం 20వ అధ్యాయము 10-12 వచనాల్లో, సంఖ్యాకాండం 20వ అధ్యాయము 10-12 వచనాలు గమనించినట్టు. తర్వాత మోషే అహరోనులో ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో ద్రోహులారా వినుడి అన్నాడన్నమాట. ద్రోహులారా వినుడి అన్నాడు. ద్రోహులని ఎవరిని అనకూడదు. ద్రోహులారా వినుడి అని, మేము ఈ బండలోండి మీకు నీళ్లను రప్పించవలనా అనేను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా నీళ్ళైతే వచ్చినాయి కానీ సమాజమును పశువులను తాగారు. కానీ అప్పుడు యెహోవా మోషే అహరోనుతో, మీరు ఇశ్రాయేల్ కనుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి కనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశంలో నుండి మీరు తోడుకొని పోరని చెప్పాను. నేను మాట్లాడమంటే మీరు కొట్టారు. కాబట్టి అది ఒక ఆటంకంగా ఏమైంది, తన కోపం వల్లనే మోషే కానాను చేరకుండా ఆటంకమైందనమాట. తర్వాత గమనించినట్లయితే బిలాముకున్న డబ్బు ఆశ వలన, బిలాముకి డబ్బు ఆశ ఎక్కువ, ఆశ వలన తనకు ఆటంకంగా మారింది. సంఖ్యాకాండంలోనే 22వ అధ్యాయము, అదే సంఖ్యాకాండం 22వ అధ్యాయము 16 చూసుకున్నట్లయితే, వారు బిలాము నద్దకు వచ్చి అతనితో, నీవు దయచేసి
నా యొద్దకు వచ్చుటకు ఏమీ అడ్డము చెప్పకము, నేను నీకు బహు ఘనత కలుగజేసేదను. నీవు నాతో ఏమి చెప్పుదువో అది చేసేదను. కనుక నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనులను శపించుము. ఏ జనులను శపించాలంట? ఇశ్రాయేలుని చెప్పించాలంట. ఇశ్రాయేలుని శపించాలని చెప్తున్నాడు అనమాట. దేవుడు ఆశీర్వదించిన జనాన్ని నువ్వు శపిస్తే అవుతుందా? అవదండి. కాబట్టి గమనించినట్లయితే నీవు బహుగా ఘనత కలుగు చేసేదను, నీవు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను, నా నిమిత్తం ఈ జనులను శపించమని సిపోరు కుమారుడైన బాలాకు చెప్పినాడు. అందుకు బిలాము బాలాకు తన ఇంటెడు వెండి బంగారములను నాకు ఇచ్చినను. ఏంటంట? తన ఇంటెడు బంగారములను నాకు ఇచ్చినను, కొద్ది పని నేను గొప్ప పని నేను చేయనట్లు నేను నా దేవుడైన యెహోవా నోటి మాటను మీరలేను అని చెప్పేసి ఇక్కడ మనకి తెలియజేశాడు. అంతకుముందేమో 16వ వచనంలో గమనించినట్లయితే 22:16లో వారు బిలామును వద్దకు వచ్చి అతనితో నీవు దయచేసి నా వద్దకు వచ్చుటకు ఏమీ అడ్డము చెప్పొద్దు అని చెప్పేసి నోరు మూసుకుని నువ్వు రా మా అమ్మట మేము ఎవరిని చెప్తానంటే అంతా వెళ్ళాడు. కొంత ముందు తర్వాత ఏమైంది? గాడితో మాట్లాడితే కనుక అర్థం కాలేదన్నమాట. ఎదురుగున్న దూత నిలబడి కనపడుతుంది గాడిదకి, తనకేం కనపడలా. 3 సార్లు కొట్టాడు. ఎప్పుడైనా నీకు ఎదురు చెప్పానా? ఎదురుగుండా దూత ఉంది కదా, నేను అటు ఇటు వెళ్ళటానికి వీలు లేకుండా ఉందని చెప్పేసి ఈ విషయాలన్నీ మనకి తెలిసినవే. ఆ ఆత్మ సంబంధమైన అభివృద్ధిలో ఇదొక ఆటంకంగా ఆయనకు మారినట్టుగా మనం చూడగలం. ఇప్పటివరకు ఆటంకములు, ఆత్మ సంబంధమైన అభివృద్ధిలో ఆటంకాలు చూసాము. ఆటంకాలు తొలగించుకొనుట ఇప్పుడు కొన్ని వచనాలు చూపించి నేను ముగించేస్తా. ఆటంకాలను తొలగించుకొనుట. ఇప్పుడే కదా మనం ప్రార్థన చేస్తాం. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని అనారోగ్య పరిస్థితి వచ్చినా సరే అనారోగ్యంతో ఉంచి స్వస్థపరిచి ఆటంకాలను తొలగించుకుని అందరినీ దేవుని సన్నిధికి రమ్మని ప్రార్థన చేస్తాం కదా. జనుల మార్గము నుండి ఆటంకములు తీసివేయడి. యెషయా గ్రంథం 57:14లో, యెషయా గ్రంథం 57:14లో, యెషయా గ్రంథం 57:14 ఎత్తు చేయడి త్రోవను సిద్ధపరచుడి, అడ్డు చేయి దానిని నా జనుల మార్గము నుండి తీసివేయడి అని ఆయన ఆజ్ఞ ఇస్తున్నాడు అని చూస్తుందన్నమాట. ఆయన సన్నిధిలోకి రావడానికి ఎటువంటి ఆటంకాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా భూమిని చదునుపరచండి. మనం విత్తనాలు వేయడానికి రాళ్లు వేరి ఏ విధంగా చదునుపరుస్తామో ఆటంకాలన్నీ తొలగిపరచ అనేక మంది ప్రవక్తలను పంపించడం మనం చూస్తాం. తర్వాత అవిశ్వాసులైన నాయకులు ఆటంకములు పెట్టుదురు. మలాకి 2:8లో కూడా మనం చూస్తుంటాం. మలాకి గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనంలో, మలాకి గ్రంథము 2వ అధ్యాయము, మలాకి గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనాన్ని గమనించినట్లయితే, అయితే మీరు మార్గము తప్పితిరి, ధర్మశాస్త్ర విషయంలో మీరు అనేకులను అభ్యంతరపరిచి లేవీలతో చేయబడిన నిబంధనను నిరర్ధకము చేసి ఉన్నారు. కొంతమంది చూడండి, నేను ప్రార్థనకి వెళ్తానంటే ఇప్పుడేం వెళ్తావులే కూర్చో, ప్రార్థన టైం అయింది నేను ప్రార్థనకి వెళ్తానంటే ఇప్పుడు వెళ్ళపోతే ఏమైందిలే కూర్చో. ఆటంకాలు అర్థమవుతుందా? అయితే మీరు మార్గము తప్పితిరి, ధర్మశాస్త్ర విషయంలో మీరు అనేకులను అభ్యంతరపరిచి లేవీలతో చేయబడిన నిబంధనను నిరర్ధకము చేసి ఉన్నారన్నమాట. నిరర్ధకం చేసి ఉన్నారని చెప్పేసి అక్కడ కనపడతా ఉంది. ప్రార్థన చేస్తాం, ప్రార్థనకి వెళ్తాం, ఆరాధన చేస్తాం, కానీ చేయాల్సింది చేయం, చేయాల్సిన రీతిలో చేయం, ఆయన చెప్పినట్టుగా చేయం, ఆయన ఏదైతే చెప్పాడో అలాగే చేయం. అందుకనే కదా మత్తయి సువార్తలో 15వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి కోపం తెప్పించారు వీళ్ళు. మత్తయి సువార్త 15వ అధ్యాయము 6, 7, 8 వచనాల్లో, మీరు మీ పారంపర్య ఆచారముల నిమిత్తము దేవుని వాక్యమును నిరర్ధకము చేసి ఉన్నారు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను కనపరచదు కానీ
వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశములను బోధిస్తూ వారు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. మీకు మిమ్మల్ని ఎవడు కూడా మోసపరచకుండా చూసుకోండి అంటాడు. అవన్నీ పక్కన పెట్టేస్తాం. జాగ్రత్తగా గమనించినట్లయితే మత్తయి సువార్త 24:4 ఎవడను మిమ్మల్ని మోసపరచుకోకుండా చూసుకోండి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తుని చెప్పి పలువురిని మోసపరుస్తారు, జాగ్రత్త. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోనండి, సమస్తాన్ని పరీక్షించి మేలైన దాన్ని చెప్పటడి. ప్రతి ఆదివారం రొట్టె ద్రాక్ష విరవాలని అపోస్తలుల కార్యం 27లో 20వ అధ్యాయము 7వ వచనం మనకు తెలియజేస్తాడు. కానీ ఇక్కడ గమనించినట్లయితే నిరర్ధకం మీరు మీ పారంపర్యాచారం నిమిత్తమై దేవుని వాక్యం నిరర్ధకము చేస్తున్నారు. చెప్పింది చేయకోకుండా ఉన్నప్పుడు వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను కనపరుస్తున్నారు, వారి హృదయం నాకు దూరం కన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశంలో బోధించు నన్ను వ్యర్థంగా నువ్వు 2 గంటలు ప్రశ్న చేయి, 3 గంటలు ప్రశ్న చేయి. ఆయన చెప్పినట్టు చేయకపోతే ప్రయోజనం ఏముంది చెప్పండి. అందుకనే కదా లోక 6:46 నేను చెప్పిన మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా నన్ను పిలిచడం ఎందుకు? పిలవటం దేనికి? మత్తయి 7:21 ప్రభువా అని పిలిచి ప్రతివాడు కూడా పరలోక రాజ్యం చేరాడు, కానీ తండ్రి చిత్త ప్రకారమే చేయవాడే కదా. మనం ఎంతో విశ్వాసంతో భక్తితో ఉన్నామని మీరు వినువారు మాత్రమే మిమ్మల్ని మీరు మోసపరచుకుండా జాగ్రత్తగా చూసుకొని అంటాడు. విన్నవాక్యాన్ని కొట్టుకుని పోకుండా దాన్ని గట్టిగా పట్టుకుని అంటాడు. తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండా చూసుకుని అంటాడు. జాగ్రత్తగా గమనించాల్సిన అవస్థ అనేది ఉందన్నమాట. తర్వాత గమనించినట్లయితే ఒకానొక సందర్భంలో పేతురు యేసుకు ఆటంకం చేయటకు చూశాడు. మత్తయి సువార్త 16:23 అదే పేజీలో మత్తయి సువార్త 16వ అధ్యాయము 23వ వచనంలో యేసు ప్రభువునే ఆపాలని చూశాడు ఈ పేతురు గారు. చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయము 23వ వచనంలో, అయితే ఆయన పేతురు వైపు తిరిగి సాతానా, పేతురుని ఏమన్నాడు? సాతానా నా వెనకకు పొమ్ము. అంత గొప్ప విశ్వాసి పేతురునే సాతానా నువ్వు వెనకకు పోము అంటే మనలో దేవునికి ఆయాసకరమైనది ఏందుందో చెక్ చేసుకోవాల్సింది ఉంది కదా. ఎందుకన్నాడు ఆ మాట? ఎందుకన్నాడు? గమనించినట్లయితే పైకి చూసుకున్నట్లయితే 16-18 నుంచి గమనించినట్టు, మరియు నువ్వు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారం దాని ఎదుటి నిలువ నేరమని నేను మీతో చెప్తున్నానని, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చిదనని పేతురుతో, నీవు భూలోకమునందు దేన్ని బంధింతువో ఆ పరలోకమందును బంధించుని, భూలోకమందు దేన్ని విప్పుదో అది పరలోకమందును విప్పబడినని అతనితో చెప్పాను. అటు పిమ్మట తాను క్రీస్తు అని ఎవరితోనూ చెప్పవద్దని ఆయన తన శిష్యులను ఖండితంగా ఆజ్ఞాపించి చెప్పాను. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా, పేతురు ఆయన చేయి పట్టుకుని, నీకు అట్లా జరగటానికి వీల్లేదు, నువ్వు సిలువ వేయబడడానికి వీల్లేదు, ప్రభువా ఇది నీకు దూరమొగ్గాక ఇది నీకెన్నటికి కూడా జరగదని ఆయనను గద్దెంపసాగాను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి సాతానా వెనుకకు పొమ్ము అంటాను అనమాట. ఎందుకు అనాల్సి వచ్చిందన్నమాట? దేవుడే తన సంకల్పం చొప్పున మనుషులందరినీ రక్షించాలని ఈ లోకంలోనికి ప్రభువైన యేసుక్రీస్తు వారిని పంపించి సిలువ వేయబడి సమాధి చేయబడి తిరిగి లేపాలనే దేవుని యొక్క ప్రణాళికే ఉండగా ఆ ప్రాణిగా అలా జరగటానికి లేదు నీకు అని చెప్పేసి ఆటంకపరుస్తున్నాడు. ఎంతో చదివాడు కుర్రాడు, మంచి ఉద్యోగం వచ్చింది, ఎంతో దూరం వెళ్ళాలా, రక్త సంబంధికులు భార్య పిల్లలు వీళ్ళందరూ కూడా వెళ్ళొద్దు నువ్వు అట్టకి వెళ్తే ఎలాగా అని మనం వాస్తవానికి బాధే, ఆ బాధ వేరు. కానీ వెళితే మంచి భవిష్యత్తు ఉంటుంది కదా. అలాగా ఆయన సిలువలో మరణం పొందితేనే పాపులందరికీ కూడా రక్షణ అనేది ఉంది.
పాపులను రక్షించడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. నశించిన దాన్ని వెదకి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడనమాట. కాంత కూడా నాశనం అయిపోతుంది మొత్తం కూడా. అందుకనే కదా. కాబట్టి పేతురు యేసుకు ఆటంకంగా కలుగు చేయటకు చూశాడనమాట. సంఘంలోని కపట విశ్వాసులు ఆటంకములు కలుగజేయుదురు. మత్తయి 23:13 మత్తయి సువార్త 23:13 గమనించినట్లయితే అక్కడ, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషులను పరలోక రాజ్యమును మూయుదురు, మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. గమనించినట్లయితే కపట విశ్వాసులు ఏం చేస్తారంటే సరైన దారిలో నడవనివ్వరు, పక్కకి లాగుతూ ఉంటారు, కుడి ఎడమలకు లాగుతూ ఉంటారు. మేము చెప్పేదే కరెక్ట్ అని గంటలు 4 గంటలు చెప్పినా సరే పక్కకు లాగాలని, పక్కదారిలో వెళ్ళాలని, అటు కూడా కాదు ఇటు వెళ్ళొచ్చు అని చెప్పేసి, పరలోకం వెళ్ళొచ్చు అని చెప్పేసి పక్కదారి పట్టించడానికి ప్రయత్నించారు. అదే నేను గమనించమంటున్నాడు. నా పేరిట అనేక మంది వస్తారు, ఎవరి చేతుల్లో నువ్వు మోసపోవద్దు అంటాడు యేసుప్రభు వారు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవమునై ఉన్నాను. ఎవడైనా క్రీస్తు నందున ఎడల వాడు నూతన సృష్టి, ఎవడైనా క్రీస్తు నందుంటే ఏ శిక్షా విధి లేదంటాడు. ఏ శిక్షా విధి? నేనే మార్గం, నేనే సత్యం, నా ద్వారానే రక్షణ, ఈ నామంలోనే రక్షణ ఉంది. ఇన్ని వచనాలు మనకు కనపడుతున్నా సరే కుడి ఎడమకు దొరికిపోతుంటాం. కపట విశ్వాసులు సంఘంలో ఉంటూ ఆటంకములు కలుగజేస్తూ ఉంటారు. సంఘంలో కపట విశ్వాసులు ఆటంకము కలుగజేయదు. కపట విశ్వాస సంఘంలో ఉంటూ ఆటంకాలు కలుగు. లూకాసు వార్త 11:52 కూడా గమనించినట్లయితే, లూకాసు వార్త 11వ అధ్యాయము 52వ వచనంలో, అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మీరు జ్ఞానమును తాళపు చెవిని ఎత్తుకొని పోతిరి, మీరును లోపల ప్రవేశింపరు, ప్రవేశించు వారిని అడ్డగింతురని చెప్పాను. కాబట్టి సంఘంలో కపట విశ్వాసులు ఆటంకంలో కలుగజేయుదురు. కపట విశ్వాస సంఘంలో ఉంటూ ఆటంకంలో కలుగజేస్తారని గ్రంథం తెలియజేయబడింది. మోసపోవటానికి ఎన్నో కోణాలు ఉన్నాయి. ఒక పక్క సాతానుగాడు ఉన్నాడు, ఎవరిని మృంగుదుమా అని గర్జించు సింహములు వెతుకుతూ వాడు తిరుగుతూ ఉన్నాడు. ప్రకటన గ్రంథం 12:9 సర్వలోకాన్ని మోసం చేయాలని ఎదురు చూస్తున్నాడు ప్రతి ఒక్క మనిషిని కూడా. సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగుజేయకుందుమని మీరు నిశ్చయించుకొనుడి. నీ సహోదరికి అడ్డమైనను ఆటంకమైన కలుగుజేయకుందుమని మీరు ఖచ్చితంగా నిశ్చయించుకోవాలా. రోమా 14:13 నేను ముగించబోతున్నాను. రోమా 14:13 కాగా మనమిక మీదట ఒకరినొకడు తీర్పు తీర్చుకుందాము. ఇదియుగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగుజేయకుందామని మీరు నిశ్చయించుకొనుడి. ఒకడు అభివృద్ధి చెందుతున్నా అంటే వాడు అభివృద్ధి చెందకుండా ఏ ఆటంకం అయితే ఆగిపోవాలని చెప్పేసి కపటంగా ఆలోచించే వాళ్ళు ఉంటారు. కపటం కాగా మనం ఇక మీదట ఒకరినొకడు తీర్పు తెలుస్తూ ఉంటారు. ఆడట్ట ఈడట్ట అని చెప్పి. ఇదియోగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమే కలుగుజేయకుందామని మీరు నిశ్చయించుకోవాలి. ఎవరికి ఎటువంటి ఆటంకాలు, పక్కవారికి ఇరుగు పొరుగు వారికి ఎట్టి పరిస్థితి ఎటువంటి ఆటంకాలు కలుగజేయకూడదు, జడ్జిమెంట్లు ఇవ్వకూడదు మనం. అందుకని మత్తయి సువార్త 7వ అధ్యాయంలో కూడా ఒక మాట గమనించినట్లయితే అక్కడ ఏమంటాడంటే, మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు తీర్చు చొప్పుననే మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడను. మీరు కొలత చొప్పుననే మీరు కొలవబడుదురు. నీ కంటిలో ఉన్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట ఎలా? నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూసి నీ కంటిలోనున్న నలుసును తీసివేసుకొని చెప్పనేలా? వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకొను, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసు తేటగా నీకు కనిపిస్తుంది అంటాడు అనమాట.
తర్వాత మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్ర్యం వలన బలహీనులను అభ్యంతరం కలగకుండా చూసుకోండి. 1 కొరింథీ 8:9 మొదటి కొరింథీ రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనంలో, అయినను మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్ర్యము ఏది తినొచ్చో ఏది తినకూడదు. ధర్మశాస్త్రంలో నడితే దాదాపు ఇంచుమించు 6,000 ఆజ్ఞలు ఉన్నాయి. 6,000 ఆజ్ఞలు ఉన్నాయి. ఏది చేయొచ్చు ఏది చేయకూడదు ఏంటి అని చెప్పేసి. కొత్త నిబంధనలకు వచ్చేసరికి నిన్ను వల్లే పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనస్సుతో, ఆత్మతో, సత్యంతో ఆరాధించమని ఒకటి, నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించమని ఒకటి. ఆయనను మీకు కలిగి ఉన్న స్వాతంత్ర్యం వలన బలహీనలను అభ్యంతరపరచకుండా చూసుకోనండి. కొంతమంది చికెన్ తినేవాళ్ళు ఉంటారు, కొంతమంది పప్పు దినుసులు తినేవాళ్ళు ఉంటారు. నువ్వు మాంసం తిన్నావు కాబట్టి నువ్వు విశ్వాసుడు కాదని నువ్వు జడ్జిమెంట్ ఇవ్వకూడదు. అది ఆయన చూసుకుంటాడు. అవునా కాదా? ఆటంకపరచకూడదు అలాగా. కొంతమంది ఇంచుమించు ఇప్పుడు మనకు ఉదాహరణకి 40 రోజులు ఉపవాసం చేస్తూ ఉంటారు. నువ్వు ఉపవాసం కరెక్ట్ కాదు, నువ్వు చేసేది కరెక్ట్ కాదని నువ్వు చేసే వాళ్ళని ఆటంకపరచకూడదు. నువ్వు ఉపవాసం ఉండట్లేదు ఏంటి, నువ్వు ఉపవాసం చేయవేంటి అని చెప్పేసి చేసేవాళ్ళు చేయని వాళ్ళని అనకూడదు. నీకు తెలియదు కదా. ఏమంటున్నాడు? నీవు ఉపవాసం నిజంగా ఉంటే ఎలాగుండమని చెప్పాడు? మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఏమో వాళ్ళు ఉపవాసం చేసేది అసలు పక్క మనిషికి తెలియకూడదు అంటున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 15వ వచనంలో మీరు మనుషులు 16వ వచనం 6:16 మీరు ఉపవాసము చేయుచున్నప్పుడు వేషధారుల వలె దుఃఖముకులై ఉండకుడి, తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారం చేసుకొందరు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్తున్నాను. ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందు నీ తండ్రికే కనబడవలనని నీ ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొని అప్పుడు రహస్యమందు చూస్తున్న ఈ తండ్రికి నీకు ప్రతిఫలం ఇచ్చును అని చెప్పేశారు అనమాట. ఇలాగ చేయమని చెప్తున్నారు. కొంతమంది బహిరంగంగా చేస్తుంటారు, కొంతమంది పక్క వాళ్ళకు తెలియకుండా కూడా ఉంటారు. చేసేవాళ్ళని చేయని వాళ్ళు అనకూడదు, చేయని వాళ్ళని చేసేవాళ్ళు అనకూడదు కదా. పాత నిబంధనలో అయినట్టయితే ఇంకొక మంచి మాటలు చెప్తాడు. 58వ అధ్యాయం యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో గమనించినట్లయితే యెషయా గ్రంథం 58వ అధ్యాయము 5 నుంచి 8 వచనాలు గమనించినట్లయితే 58వ అధ్యాయం 3వ వచనం నుంచి, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అంటారంట కొంతమంది. మీ ఉపవాస దినమున దేవుడు ఏమంటున్నాడంటే, మీ ఉపవాస దినమున మీరు వ్యాపారము చేదురు, మీ పనివారి చేత కఠినమైనవి చేయించుదురు, మీరు కలహాలు పడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుదురు. ఉపవాసముందురు మీ కంఠధ్వని పరమును వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసం ఉండరు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును బాధపరుచుకోవలసిన దినమున అట్టిదేనా? ఒకడు జమ్మువలే తల వంచుకొని గోనెపట్టు కట్టుకొని బూడిదపరుచుకొని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసం యెహోవాకు ప్రీతికరమవునని మీరు అనుకొందురా? దుర్మార్గులు కట్టిన కట్టను విప్పుటయు. ఎవరెవరైతే బందీలుగా ఉన్నారో, ఎవరెవరైతే తన స్వనీతిని పూనుకుని ఇబ్బంది పెడుతూ ఉన్నారో, దుర్మార్గులు కట్టిన కట్టలను విప్పుటయు, కాడిమాను మేకును తీసివేయటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టయుటయు నేను ఏర్పరచుకునే ఉపవాసం కదా. నీ ఆహారము ఆకలిగొని వానికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పించుకున్నటయు, దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీ కనబడిన వానికి వస్త్రము ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. ఇలాగు నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును,
స్వస్థత నీకు శీఘ్రంగా లభించును. నీ నీతి నీ ముందర నడుచును. యెహోవా మహిమ సైన్యపు వెనుకటి భాగము కావలి ఉండును. అప్పుడు నీవు పిలవగా యెహోవా ఉత్తరమిచ్చును. నీవు మొర్రపెట్టగా ఆయన నేనున్నాను అని ఉన్నానన్నును. ఇతరులను బాధించుటయు, వేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదానిని బట్టి మాట్లాడు నీవు మాని ఆశించిన దాన్ని ఆకలిగొనడానికి ఇచ్చి శ్రమపడిన వారిని తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీకు వెలుగు ప్రకాశించును. ఎంత చీకటిలో ఉన్నా ఆ వెలుగు ఖచ్చితంగా ప్రకాశిస్తుంది. నువ్వు ఇలాగ చేయాలి, అలా కాదు ఇలాగా అని చెప్పేసి చెప్తాను అనమాట. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేస్తున్నా. ఆటంకములు తొలగించుకోవాలి. ఆటంకాలను తొలగించుకుని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆత్మ సంబంధమైన అభివృద్ధిలో ఎటువంటి ఆటంకాలు వచ్చినా సరే వాటన్నింటినీ పక్కన పెట్టి మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు ఓపికతో చక్కగా విన్న మీ అందరికీ నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనాలు సమర్పిస్తున్నా. మీ అందరూ కూడా ఆత్మీయంగా బలపడి స్థిరపడాలనే ముందుకు వెళుతున్నాం. చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించిన మీ అందరికీ నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనాలు సమర్పిస్తూ ముగించేస్తున్నాను.